హైదరాబాద్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 11 రోజుల పాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ రోజు నుంచి అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజా దగ్గర దేవీమాత విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. దేవి విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పీపుల్ ప్లాజాలో 7 క్రేన్లను ఏర్పాటు చేసి 7 క్రేన్ల ద్వారా వచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనాలు జరిగే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో విగ్రహాల తాకిడి కూడా పెరిగింది. నిన్న ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే దాదాపు నిన్న 1500 విగ్రహాల వరకు కూడా పీపుల్ ప్లాజా వద్ద 7 క్రేన్ల ద్వారా నిమజ్జనాలు జరిగినట్టు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఈరోజు ఉదయం వరకు దాదాపు 701 విగ్రహాలు నిమజ్జనము జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. సో నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా ఇటు పీపుల్ ప్లాజాలో 7 క్రేన్లు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇక్కడే లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక 3 బేబీ పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా 6 క్రేన్ల ద్వారా నిమజ్జనాలు చేస్తున్నారు. సో ఇక్కడ 7 క్రేన్లు, అక్కడ 6 క్రేన్లు, మొత్తం 13 క్రేన్ల ద్వారా దుర్గామాతకు సంబంధించిన నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే నిమజ్జనానికి దుర్గామాత విగ్రహాలు మొత్తం కూడా క్యూ కట్టిన సిట్యువేషన్. దాదాపు ఇటు పీపుల్ ప్లాజా నిమజ్జనం జరిగే పీపుల్ ప్లాజాకి రావాలి అంటే ఇటు మొత్తం కూడా నెక్లెస్ రోడ్ సంబంధించి మొత్తం కూడా విగ్రహాలతోనే బారులు తిరిగిన సిట్యువేషన్. సో విగ్రహాల తాకిడి పెరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఈ నిమజ్జన ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నారు. సో నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గామాత గంగమ్మ ఒడికి చేరుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో నిన్న ఈరోజు అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు నిమజ్జనానికి వస్తున్న విగ్రహాల తాకిడి క్రమేపీ పెరుగుతుంది అనేది కూడా అధికారులు చెప్తున్న అంశము. భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం నిమజ్జనానికి విగ్రహాలను తీసుకొస్తున్న సిట్యువేషన్. సో వేలాదిగా విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్నాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన 7 క్రేన్ల వద్ద మొత్తం కూడా నిమజ్జన ప్రక్రియ సజావుగా జరగడంతో పాటు చాలా ఫాస్ట్గా జరిగే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ క్రేన్లకు సంబంధించి క్రేన్ల వద్ద ఒకవేళ లేట్ జరిగితే ఖచ్చితంగా ఇంకా నిమజ్జనానికి వచ్చే విగ్రహాలన్నిటికీ అది పూర్తయ్యేసరికి ఆలస్యం అవుతుంది. కాబట్టి వచ్చిన వెంటనే ఇక్కడ కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ విగ్రహం రాగానే ఆ రోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహానికి వాటిని బిగించిన వెంటనే క్రేన్ సహాయంతో నేరుగా లిఫ్ట్ చేసి నిమజ్జనం చేయడం. అంటే చాలా ఫాస్ట్గా నిమజ్జన ప్రక్రియ చేయాలని అధికారులకు ఆదేశాలు ఉన్న క్రమంలో వేలాదిగా విగ్రహాలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ లేట్ జరగకుండా వచ్చిన విగ్రహాన్ని వెంటనే వీలైనంత త్వరగా గంగమ్మ ఒడికి చేర్చాలంటూ కూడా అధికారులు చెప్పిన క్రమంలో పూర్తి స్థాయిలో అదేవిధంగా చర్యలు తీసుకొని నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాంతోపాటు 7 క్రేన్లు పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన 7 క్రేన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు వాటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా, ఎందుకంటే క్రేన్కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇష్యూస్ కూడా ఏం లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు క్రెయిన్స్ సంబంధించి వాటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న సిట్యువేషన్. సో నిమజ్జనాల ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. అంటే నిన్న మొత్తం కూడా కంటిన్యూస్గా నిమజ్జనాలు జరిగాయి. నిన్న రాత్రి కూడా నిమజ్జనానికి దుర్గామాత విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. సో ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. పెద్ద సంఖ్యలో కూడా వేలాదిగా విగ్రహాలన్నీ కూడా క్యూ కట్టిన సిట్యువేషన్. సో ఇటు పీపుల్స్ ప్లాజాలోనే దాదాపు 7 క్రేన్లు మనం చెప్పుకుంటున్నట్లు కేవలం లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. కాబట్టి లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటు బేబీ పాండ్స్తో పాటు ఇటు పీపుల్స్ ప్లాజాలో 7 క్రేన్ల ద్వారా నిమజ్జనాలు జరుగుతున్న సిట్యువేషన్. సో 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గామాత గంగమ్మ ఒడికి చేరుతున్నారు. సో భక్తి శ్రద్ధలతో ఫుల్ జోష్గా పాటలు పాడుతూ దాంతోపాటు డప్పు చప్పుళ్ళు డ్యాన్సులు వేస్తూ నిమజ్జనం
నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. సో పెద్ద సంఖ్యలో కూడా పీపుల్స్ ప్లాజా వద్ద దుర్గామాత విగ్రహ నిమజ్జన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుండి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి వస్తున్నాయి. సో వేలాదిగా భక్తులు కూడా వస్తున్నారు ఆ విగ్రహానికి సంబంధించి. దాంతోపాటు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు నిమజ్జన ప్రక్రియ నిమజ్జనం జరిగే తీరుని వీక్షించడానికి చాలామంది నగరవాసులు కూడా పీపుల్స్ ప్లాజాకి వచ్చి నిమజ్జన ప్రక్రియని వీక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇంకా మనకి పోలీసుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి అధికారుల లెక్కల ప్రకారం నిన్న 1500 వరకు నిమజ్జనాలు పీపుల్స్ ప్లాజా వద్ద 7 క్రేన్ల ద్వారా నిన్న 1500 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. సో ఈరోజు అంటే నిన్న మిడ్నైట్ నుండి ఈరోజు ఇందాకటి వరకు కూడా ఒక 700 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు మొత్తం కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో పీపుల్స్ ప్లాజా వద్ద 7 క్రేన్ల ద్వారా దుర్గామాత విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.